భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జనవరి 11 నుంచి 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య జనవరి 11న తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా, జనవరి 14న రెండో టీ20 మ్యాచ్, జనవరి 15న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ అంటే అంతగా హైప్ ఉండేది కాదు. కానీ సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఈ సిరీస్‌లో ఆడనున్నారు. దీంతో ఈ సిరీస్‌పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అలాగే జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2024కు ముందు భారత జట్టు ఆడబోయే చివరి టీ20 సిరీస్ కూడా ఇదే కావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే మొహాలీ వేదికగా గురువారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ 3 అరుదైన రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. అన్ని రకాల టీ20ల్లో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8,972 బంతులను ఎదుర్కోగా, మరొక 28 బంతులను ఎదుర్కొంటే 9,000 బంతులను పూర్తి చేసుకున్న తొలి టీమిండియా బ్యాటర్గా రికార్డు సాధిస్తాడు. అలాగే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అన్ని రకాల టీ20ల్లో కలిపి 374 టీ20 మ్యాచ్లాడగా, అందులో 11,965 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మరొక 35 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో కోహ్లీ 12,000 పరుగుల మైలురాయిని చేరుకొని ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే విరాట్ కోహ్లీ అన్ని రకాల టీ20 క్రికెట్లో కలిపి ఇప్పటివరకు 99 సార్లు 50కి పైగా స్కోర్లు సాధించాడు. మరొకసారి 50కి పైగా పరుగులు సాధిస్తే 100 సార్లు ఈ మార్కు చేరుకున్న తొలి టీమిండియా బ్యాటర్గా రికార్డు సాధించనున్నాడు.